హాయ్ ఫ్రెండ్స్, మా చెట్లకి వంకాయలు కాసినాయి. అగో హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి, తెంపి చూపిస్తాను. లోపల దక్కున్నాయో చెట్టుకి ఇవే ఫస్ట్ సారి కాయలు. ఒకే చెట్టుకి 4 కాయలు వచ్చినాయి. ఇంకా ఇక్కడ లేవన్నమాట. చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టుకి కూడా 2 కాయలు వచ్చినాయి. ఎంత బాగుండవో చెప్పు. ఇంత బాగుండయో మా ఫ్రెండ్, ఇంత బాగుండేది వాయిస్ వస్తుంది. అవా చాలా చాలా తాజాగా ఉండే కదా ఫ్రెండ్స్. మనం ఏం మందులు వేసుకోకుండా ఆర్గానిక్గా పండించిన ఫుడ్ కదా. ఇవి టేస్ట్ ఉంటాయి, భలే చూడడానికి భలే అందంగా ఉన్నాయి అనమాట. అంటే ఫ్రెష్ ఉన్నాయి కదా కాయలు. ఇంకేం లేవు. ఇంత కిందిగా ఉంది, ఇది దాక్కుంది కింద. సన్న సన్న పిందెలు అయితే ఉన్నాయి. ఇవి మొన్న ఒకసారి తీసుకొని వస్తాయి, పనికి వస్తాయి. నిలబడి చెప్పు. ఇంకా దీనికైతే లేవన్నమాట. సరేనా ఫ్రెండ్స్, ఇన్ని కాయలు వచ్చినాయి. ఇన్ని కాయలు 6, 7, 8 కాయలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎంత బాగుండే చూడండి. ఏం మందు లేకుండా ఓన్లీ వాటర్తోనే వర్షమి ఇంకా మన కుళాయి వాటర్ వేసి ఇట్లా పండించినాయి అనమాట ఆర్గానిక్గా. మళ్ళీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈడ ఒక చెట్టు ఉందనమాట. ఈ చెట్టుకి 2 కాయలు కాసినాయి. చూపిస్తాను మీకు, కట్ చేసి చూపిస్తాను. చూడండి, గుత్తి వంకాయకి భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వంకాయలు. ఇంత నేను చేసిన కదా ఇంతకుముందు, భలే టేస్ట్. ఇంతకి 2 రోజులైనా కానీ కూర చెడిపోలేదనమాట. కాయలు ఫ్రెష్గా ఉంటే కూర కూడా బాగా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు చేసుకున్నా రేపటికైనా బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, కామెంట్లో పెట్టండి ఎట్లా అయ్యా. సరేనా, మరి బాయ్.